తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేనని, అలాగే మళ్లీ తాను గెలుస్తానో లేదో కూడా చెప్పలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జూపల్లి ఈ కామెంట్స్ చేశారు. తాను హామీలు ఇవ్వలేనని, తన వంతుగా ప్రయత్నం మాత్రమే చేయగలనంటూ చెప్పారు. గెలిచిన మా పార్టీ గెలిచలేదు మాకు తెలియదు. భూమి మా ప్రభుత్వం తెలియదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. దాని ఏ గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. ఎవరు ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. నేను గెలుస్తున్నది నాకే తెలియదు. భూమి గెలిచిన మా పార్టీ గెలిచలేదు మాకు తెలియదు. భూమి మా ప్రభుత్వం తెలియదు. ఇప్పుడు నా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. దాని ఏ గురించి అంటే ఇచ్చింటే ఇస్తా చెప్తా. ఎవరు ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. నేను గెలుస్తున్నది నాకే తెలియదు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేనని, అలాగే మళ్లీ తాను గెలుస్తానో లేదో కూడా చెప్పలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అసలు జూపల్లి కామెంట్స్ పై ఎటువంటి చర్చ జరుగుతుంది, ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారంటూ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మాంతయ్య సిద్ధంగా ఉన్నారు. మాంతయ్య, మంత్రిగా ఉన్న జూపల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఎటువంటి చర్చ జరుగుతుంది? అయితే నిన్న బోత్ లో జరిగిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవంలో జూపల్లి పాల్గొన్నారు. ఈ క్రమంలో లబ్ధాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అయితే అలవి కాని హామీలను ఇవ్వడం, అవి నెరవేర్చకపోవడం వల్ల మీకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి తాను అలాంటి హామీలు ఇవ్వలేను. ఒకవేళ ఇప్పుడు హామీలు ఇస్తే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం అధికారంగా వస్తుందో లేదో, నేను గెలుస్తానో లేదో, కాబట్టి హామీలు అనేవి నెరవేరే హామీలు మాత్రమే తాను ఇస్తాను అని చెప్పే క్రమంలో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మంత్రి వ్యాఖ్యలను తప్పుడుగా వక్రీకరించి ప్రచారం చేస్తుందని చెప్పి మంత్రికి సంబంధించిన అంశాలు చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగా సాధ్యం కాని హామీలు ఇచ్చి మర్చిపోవడం, సాధ్యం కాని హామీలు ఇచ్చి తప్పించుకు తిరగడం, ఇవన్నీ కూడా తన వల్ల కాదు. తన ఇక్కడే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఆదిలాబాద్ లోనే కాదు, తన సొంత నియోజకవర్గంలో కూడా ఎలాంటి అమలు కాని హామీలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అమలు అయ్యే అవకాశం ఉన్న హామీలు మాత్రమే ఇస్తాను. కాబట్టి ప్రజలు అన్ని పనులు ఒకటేసారి కావాలంటే కుదరదు. ఒకవేళ ఇప్పుడు హామీలు ఇచ్చినా కూడా భవిష్యత్తులో గెలవకుంటే మీకే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా నెరవేరే హామీలు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీనిని కొందరు కావాలని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రచారం చేస్తా ఉన్నారు. మంత్రి ఉన్నట్టు కుండబద్దలు కొట్టి ప్రజలకు చెప్పే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు వచ్చాయి తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న కోణంలో కాదు. కేవలం ప్రజలకు వాస్తవాలను వివరించేందుకు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా అనేక పథకాలను అమలు చేయాల్సి ఉంది. అయితే ప్రజలకు అన్ని పనులు ఒకేసారి చేయడం సాధ్యం కాదు. కాబట్టి తాను అమలు చేయలేని హామీలు ఇవ్వలేదని చెప్పే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగిందని మంత్రి చెప్తున్నారు. మంత్రి వ్యాఖ్య చేసిన సందర్భం కూడా అదే శంకరి. రైట్ మాంతయ్య, థ్యాంక్ యూ.